నమస్తే. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి వైసీపీ గూటికి చేరనున్నారా? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు రఘువీరారెడ్డికి అప్పగించారు. అక్కడ పార్టీ బలం పడిపోయిన తర్వాత ఆయన ఆ పదవికి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ కావాలి అని అనుకుంటున్నారట. ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తొలుత రఘువీరారెడ్డి బీజేపీలోకి వెళతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వైసీపీ వైపు అడుగులు వేయాలనే నిర్ణయం తీసుకున్నారంట. ఒకప్పటి తన అనుచరులంతా ఇప్పుడు వైసీపీలో చేరి ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో తనతో సన్నిహితంగా ఉన్న నేతలంతా వైసీపీ జగన్ సర్కార్లో యాక్టివ్గా ఉన్నారు. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, అనంత వెంకట్రామరెడ్డి, మాజీ మంత్రి బొత్సలు రఘువీరాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రఘువీర అనుభవానికి తగ్గ గౌరవాన్ని జగన్ ఇస్తారు అని, త్వరలోనే రఘువీర వైసీపీ గూటికి చేరతారు అన్న ప్రచారం ఉంది. ఓ దశలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎం కాబోతున్నారు అని ప్రచారం జరిగిన రఘువీర రాజకీయంగా సైలెంట్ గా ఉండడం ఆయన వర్గం నేతలకు అస్సలు మింగుడు పడడం లేదు. వారంతా ఇప్పుడు వైసీపీలో ఉండడంతో రఘువీరాను కూడా వైసీపీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే రఘువీరాకు ముఖ్య అనుచరుడిగా ఉన్న పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు తాడేపల్లి ప్యాలెస్ లో శైలజానాథ్ కు వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలకు ముందే శైలజానాథ్ పార్టీ మారతారు అంటూ ప్రచారం జరిగింది. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీల్లో చేరిన టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరారు. శైలజానాథ్ వైసీపీలో చేరడంతో రఘువీర కూడా వైసీపీలోకి వస్తారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.